28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. ఎలా ఉంది సార్ మీ సినిమా ఎంతవరకు వచ్చింది? జరుగుతుంది. ఏంటి సార్ ఈసారి మీ కథలు అనగానే అందరూ సామాజిక కోణం ఏదో వెతుకుతారు. సో ఇది కూడా అలాంటిదేనా లేక ఇది ఇప్పుడు ఇవాళ టైమ్స్ ఇంకా మొదలెట్లేదు, అంటే పబ్లిసిటీ మొదలెట్లా చేస్తున్నామని కూడా ఎవరికి చెప్పలేదు కాబట్టి చేస్తున్నాం అనేది మాత్రం మీ దగ్గర చెప్తా, మిగతా వివరాలు తర్వాత చెప్తారు. రైట్ సార్, దాన్ని గౌరవిస్తూనే ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు చిత్ర పరిశ్రమ పోకడలు? ఎప్పుడు మీరు ఏ ఇష్యూ వచ్చినా మీరు ఇదివరకు గట్టిగా మాట్లాడేవారు, ఇప్పుడు కొంచెం తగ్గించారా, బిజీ అయిపోయారా అనే ఒక ఆలోచన కలుగుతుంది. ఒకటి బిజీ అయిపోయాను, రెండోది అనవసరం ఎవరు వింటారు, ఎవరి కోసం మాట్లాడుతున్నాం అనేది ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది. సో దాంతో కొన్ని మానేశాను, కొన్ని చెప్తాను. అప్పటికేదో వారానికి ఒకటో పెడతానే ఉంటాను ఏదో ఒకటి. సార్ ఈ మధ్య వచ్చిన పెద్ద హై బడ్జెట్ సినిమాలు మీరు ఒక కథాంశాన్నే ఒక హీరోగా చేసి సినిమాలు చాలా తీశారు. ఇప్పుడు ఎన్ని కోట్లు అనేది ఒక పెద్ద టాపిక్. ఫస్ట్ అసలు దాని క్వాలిఫికేషన్ చెప్పడానికి 300 కోట్లు 200 కోట్లు అవలీలగా మాట్లాడేస్తున్నారు అందరూ. ఈ పోకడ దాని ఫలితం రావడం వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏలమేరికి ఇప్పుడు ఆ బాహుబలి తీసి రాజమౌళి గారు ఎంత గౌరవం పెంచాడో తెలుగు సినిమాకి కానీ లేకపోతే ఇండియన్ సినిమాకి కానీ, ఆయన ఆఫ్టర్ బాహుబలి గౌరవం పెరిగిపోయింది. అసలు ఎంతైనా కలెక్ట్ చేస్తాయి సినిమాలు, వీ కెన్ కంపీట్ విత్ హాలీవుడ్ అనే లెవెల్కి తీసుకెళ్ళాడు ఆయన. పులిని చూసి నక్కవాత పెట్టుకుందని ప్రతివాడు ఆయనలాగా తీద్దామనో లేకపోతే పాన్ ఇండియా అనో, ఎప్పుడో సంవత్సరానికి ఒక పాన్ ఇండియా 2 పాన్ ఇండియాలు తీసుకుంటే తప్పులేదు. ప్రతి సినిమాని పాన్ ఇండియా అనుకుంటాం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. సో దాంతో ఏమవుతుంది, ఈ పెద్ద సినిమాలు అంటున్నారు. పెద్ద సినిమాలు అని చెప్పబడే సినిమాలు అన్నీ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్లు లెక్కేసుకుంటే పెద్ద సినిమాలు తప్ప పెద్ద సినిమాలు కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజమౌళి గారికి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటంటే, రాజమౌళి గారు 1000 కోట్లు పెడతాడా, 10,000 కోట్లు పెడతాడా, 2,000 కోట్లు పెడతాడా, 100 కోట్లు పెడతాడు, ఏం పెట్టినా కానీ సినిమా మీద పెడతాడు. అంటే హార్డ్లీ 10 to 20% రెమ్యునరేషన్స్ ఉంటాయి దాంట్లో, మిగతాదంతా సినిమాల మీద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 80% రెమ్యునరేషన్స్, 20% సినిమా మీద పెడుతున్నారు. ఇది పెట్టి మేము ఆయనతో కంపీట్ చేస్తూ ఉంటున్నారు. ఆయన చేసే పద్ధతి వేరు, ఆయన సినిమా ఆలోచన వేరు, ఆయన మార్కెటింగ్ వేరు, ఆయన కన్సీవ్ చేసే కథా విధానం వేరు. సో ఆయనతో పోటీ పెట్టుకోవటం మనకు అనవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావిపూడి గారిని తీసుకుందాం ఈ మధ్యకాలంలో, అంతకుముందు పూరి జగన్నాథ్ గారు, వీళ్ళు గబగబా సినిమాలు తీస్తున్నారు. ఆయన సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు కదా. పాన్ ఇండియా అంటున్నారు, పాన్ ఇండియా అని చెప్పబడి తీస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే వీళ్ళ సినిమాలు అప్పుడు ఉన్న హయ్యెస్ట్ గ్రాసర్స్తో పాటు సమానంగా చేసినాయి. మొన్న పోయిన సంవత్సరం చేసిన ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం 60 కోట్లకు తీశారు, 300 కోట్లు చేసేది అది కూడా. ఇప్పుడు చిరంజీవి గారితో ఏదో సినిమా చేశాడు, మణిశంకర్ వరప్రసాద్, అది మళ్ళీ అట్టాగే చేస్తాను. సో మనం పాన్ ఇండియాని పరిగెత్తడం కాకుండా మన సినిమా మనం తీసుకుంటే, ఈవెన్ ఇది ట్రెండ్ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు దురంధర్ ఉంది, అక్కడ దురంధర్ సిఆర్ఓనో ఇంకోటి ఏదో వచ్చింది, అంతకుముందు ఏదో వచ్చినాయి అన్నీ హిందీలో కూడా. మీకు వాళ్ళ కోసం తీసిన సినిమాలు అన్నీ మన కోసం డబ్బింగులతో కలిపి అనేది రావట్లేదు. అందరినీ సంతోషపెట్టడంలో పాయింట్ మిస్ అయిపోతుంది అంటారు. అంటే మన నేటివిటీ, ఇప్పుడు కాంతారా ఉంది, మొత్తం అసలు మనకు సంబంధం లేదు, అద్భుతమైన సినిమా కాబట్టి భారతదేశంలో అన్ని లాంగ్వేజ్లోనూ చూశారు. ఇన్ఫాక్ట్ చాలా నేటివ్ అండ్ చాలా లోకల్. అది లోకల్, అసలు కన్నడానికే లోకల్. అది కన్నడంలో కూడా ఒక సెక్షన్, ఒక విలేజ్కి సంబంధించిన కథ. అది తెలియని అది దాన్ని తీసుకొచ్చి చూపిస్తే మనకు కొత్తగా అనిపించింది. సో అట్లా మన కల్చర్ని చూపిస్తే పెద్దది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఈ డబ్బులు ఎక్కువ ఇచ్చేసి నేను హీరోకి ఎక్కువ ఇచ్చేసాను, హీరోయిన్కి ఎక్కువ ఇచ్చేసాను, డైరెక్టర్కి ఎక్కువ ఇచ్చేసాను కాబట్టి నా సినిమా పెద్దది అంటే మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే ఫూలిష్నెస్ ఏమి ఉండదు. అయితే సార్ ఇప్పుడు మీ బద్దలు కొట్టి మాట్లాడితే రాజాసాబ్ ఆడకపోవడానికి కారణం ఏంటి? అంటే రాజాసాబ్ వరకు నేను విన్నది చెప్తున్నాను, నాకు తెలియదు. ఎందుకంటే ఇది 3 సంవత్సరాల కథ కదా, కొత్త సినిమా కదా అది రిలీజ్ కొత్త, కానీ 3-4 ఏళ్ల నుంచి దాన్ని నలుగుతూ ఉంది. ఎవరో ప్రొడ్యూసర్ గారు మొదలెట్టినప్పుడు నేను విన్నది, అది నిజమో అబద్ధం నాకు తెలియదు. విన్నది ఏంటంటే ప్రభాస్ గారు ఈ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అనే గొడవలో నుంచి ఒక చిన్న
క్యూట్ రాధేశ్యామ్ కూడా అదే టైప్లో క్యూట్ లవ్ స్టోరీ చేద్దామని మొదలెట్టి దాన్ని అట్ట పెద్ద చేస్తే దెబ్బతిన్నారు. అక్కడ దెబ్బతిన్నాం కదా, ఇక్కడన్నా చేసి మారుతి అని ఒక మోస్తరు డైరెక్టర్ గారిని తీసుకుని సక్సెస్ఫుల్ అయినా చిన్న పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్ కాదు ఆయన తీసుకుంటే ఆయన క్యూట్ సినిమాలు తీశాడు. సో అలాంటి క్యూట్ సినిమా చేసుకుని ఒక తప్పగా ఒక చిన్న సినిమా చేసి మామూలు రేంజ్లో చేసి మన తెలుగులో కూడా చేద్దాం అనే ఉద్దేశంలో మొదలెట్టారని నేను విన్నా. అది నిజమైతే మాత్రం అద్భుతమైన ఆలోచన ప్రభాస్ గారిది. మరి ఎందుకు చేయలేదో నాకు తెలియదు. దాన్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోయి తీసి దాన్ని ఏదో పాన్ ఇండియా అనుకుని అది చేసి ఇది చేసి 2 సంవత్సరాల్లో సినిమా తీసేదాన్ని తీసి రీషూట్ చేసి అది చేసి ఇది చేసి అనుకున్న కథ లేకుండా చేసి ఉంటారు. నేను చూడలే సినిమా, నాకు తెలీదు. సో ఏ పర్పస్తో అయితే ఆ సినిమా మొదలెట్టారో ఆ పర్పస్తో తీసుంటే అది చాలా కాస్ట్ కూడా తక్కువ అయ్యేది, తొందరగా అయ్యేది సినిమా. ఆ పర్పస్ నుంచి ఎప్పుడైతే డీవియేట్ అయ్యారో దానికి పాన్ ఇండియా మార్కులు ఏదో కలపాలనుకుంటూ కలిపి ఉంటారు. ఆ కలిపిన దాంతో కాస్ట్ పెరిగింది, టైం పెరిగింది, వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పి ఏమైనా కానీ ఒక 100 కోట్లు చేసింది ఆ సినిమా. 100 కోట్లు అన్నీ కలిపితే 200 కోట్లు వస్తాయి దానికి ఇప్పుడు కూడా. అంటే ఏమన్నా చెప్తే గతం చెప్తారు, పిచ్చి మాటలు మాట్లాడతారు అంటారు నన్ను. నా పాయింట్ ఏంటంటే రిషికేష్ ముఖర్జీ గారు, విశ్వనాథ్ గారు, ఇక్కడ విశ్వనాథ్ గారు, అక్కడ రిషికేష్ ముఖర్జీ గారు, అక్కడ బాలచంద్ర గారు, వీళ్ళు ముగ్గురు సినిమాలు తీసేవారు. వీళ్ళు ముగ్గురు టాప్ హీరోస్తో కూడా తీశారు. ఆయన అమితాబ్ బచ్చన్తో తీసేవాడు. అమితాబ్ బచ్చన్ నెంబర్ 1 అప్పుడు అమితాబ్ బచ్చన్ ధర్మేందర్ 1 అంటే ధర్మేందర్తో తీశారు. అట్లాగే విశ్వనాథ్ గారు ఇక్కడ కమల్ హాసన్ ఎవరంటే వాళ్ళని పెట్టి తీశారు. ఆయన అయితే అసలు ప్రపంచంలో ఉన్న అందరు ఆర్టిస్టులను తీసి బాలచంద్ర గారితో తీశాడు. బాలచంద్ర గారు తీశారు. తీసి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు తీసేవారు సినిమాలు, తీసి సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. సో వాళ్ళు డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మంచి సినిమాలు వీళ్ళకి, ఈ హీరోలకి ఇప్పటికీ చెప్పాలంటే ఆ ముగ్గురు డైరెక్టర్ల పేర్ల మీదే సినిమాలు ఉంటాయి వీళ్ళకి. సో డబ్బులు వచ్చిన సినిమాలు అయ్యాయి, మంచి సినిమాలు అయ్యాయి, హీరోలకి మెమరబుల్ ఫిలిమ్స్ కూడా అయ్యాయి. సో ఇవాళ మన మెమరబుల్ ఫిలిం అనేది ఎవడు అసలు ఆలోచించలేదు. ఏ హీరోకి మెమరబుల్ ఫిలిం ఉంది? ఇవాళ ఆడేసి 1000 కోట్లు వచ్చిందా, 500 కోట్లు వచ్చిందా అంటారు, కానీ మెమరబుల్ ఫిలిమా కాదు అసలు. అంటే నెక్స్ట్ ఇవాళ రేపొద్దున అడిగితే ఆ సినిమా ఏంటో ఎవరికి తెలియదు, కథ ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు పాత సినిమాలు కథలు అడిగితే ఎవరేం చెప్తారు ఇవాళ కూడా. సార్ కానీ ధురంధర్ లాంటి సినిమాలు అంత పిచ్చ క్రేజ్ రావడానికి కారణాలు ఏంటి? అంటే ఆ నేషనలిజం అనే ఒక దేశభక్తి, ఒక జాతీయతా భావం అది కలగజేస్తున్న సినిమాలే ఆడుతున్నాయి అనుకోవాలా? లేదు పురాణాలు, ఈ మన రివైవలిజం ఎప్పుడైతే మన పురాణాల్లోని కొన్ని రహస్యాలు, ఋషులు చెప్పిన విషయాలు అని చెప్పబడే వాటి ఇతివృత్తంగా ఉండే సినిమాలు ఆడుతున్నాయని చెప్పచ్చా? ఇప్పుడున్న వైబ్ అదేనా అని అడుగుతున్నాం. అది కాదు, అంటే కొంతవరకు ఉంది అది. అంటే నేషనలిజం అని కానీ లేకపోతే మతం సనాతనం అని అయ్యని చెప్పి తీసుకొచ్చి కొంతవరకు డైవర్ట్ చేసిన మాట నిజమే, కొంతవరకు అటువంటి సినిమాలు ఆడుతున్న మాట కూడా నిజమే కొంతవరకు. బట్ దురంధర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ దట్. దురంధర్ మేకింగ్ ఏ డిఫరెంట్. దురంధర్ ఒక స్టైలైజ్డ్ సినిమా. బట్ అన్ఫార్చునేట్గా దాన్ని ఏం చేశారంటే దాన్ని కూడా పొలిటికలైజ్ చేసుకుని దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. దాంట్లో ఏ రకంగానూ పొలిటికల్ సినిమా కాదు. ఆ టైంకి కాబట్టి అది ఏదో చూపించుంటారు వాళ్ళు. చూపించింది అతనికి అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు, ఈ ఇప్పుడున్న గవర్నమెంట్కి ప్రో గవర్నమెంట్ లాగా ఉండి ఉండొచ్చు. బట్ విషయం ఒకటి ఏంటంటే ఒక జరిగిన కథ అది, ఈయనది కాదు, హీరోది జరిగిన కథ కాదు, మిగతా అన్ని క్యారెక్టర్స్ జరిగిన కథ. పాకిస్తాన్లో ఒక జరిగిన కథను తీసుకుని ఆ కథలో ఒక ఇండియన్ స్పై దాంట్లో దూరి చేస్తే ఏమవుతుంది అనేది ఈయన ఆలోచించాడు. ఆలోచించి అదే లొకేషన్స్ సెటిల్ వేసుకుని అవి చేసుకుని దాన్ని చేస్తే అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఎక్కడ ఇవాళ ఈ మీరు ఇందాక అడిగారు కదా పెద్ద సినిమాలని, పెద్ద సినిమా అంటే మనకేంటంటే ఎలివేషన్స్ అంటున్నారు. ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు. ప్రతి సీన్లోనూ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు. కథ చెప్పంటారా మగడ అంటే ఎలివేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎలివేషన్ చేస్తే ఆ వెనకాల మ్యూజిక్ బడబడబడబడ కొడతా ఉంటారు. అది ఎలివేషన్తో మనం తప్పట్లు కొట్టి పువ్వులు వేసుకుని సంకలు కొట్టుకుని వచ్చేస్తున్నాం. తర్వాత రోజు చూస్తే సినిమా ఉంటున్నాం. బట్ ఇక్కడ ఆ హీరోకి ఎక్కడ ఎలివేషన్ ఉండదు. వాడు చాలా సైలెంట్గా వస్తాడు, అది చేయాల్సిన పని చేస్తాడు, పక్కన ప్రేమిస్తాడు, పాటలు పాడతాడు, ఫైట్లు చేస్తాడు, పని చేసుకుంటూ ఉంటాడు. దేశం కోసం పాటుపడుతూ ఉంటాడు, సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి పాయింట్ కరెక్ట్గా టచ్ చేశాడు. ఆ చేసేటప్పటికి దాన్ని ఉంది దొరికిందే సందు కదా అని కొంతమంది భుజాన్ని వేసుకుని దేశం వాళ్ళు చేశారు మా వాళ్ళు బాగుబో చేశారని వీళ్ళు చెప్పుకునే దట్ చేసింది తప్ప యాక్చువల్గా
దాన్ని ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటానికి ట్రై చేశారు తప్ప దాంట్లో ఉద్దేశం అయితే నాకు తెలిసి లేదు. డైరెక్టర్గా ఉన్న మనసులో ఉందేమో నాకు తెలియదు కానీ బట్ సినిమా చూస్తుంటే అది కనపడదు. సినిమా అద్భుతంగా ఉంటుంది, అందుకని ఆ సినిమా ఆడుతూ ఉంది. ఇప్పుడు ఈ సినిమా అంటున్నారు, ఇప్పుడు ఇది ఆడింది కాబట్టి మనం చెప్తున్నాము. ఇంతకుముందు అది గదర్ 2 వచ్చింది, సన్నీ డియోల్ అసలు మొత్తం అయిపోయాడు అనుకున్నాం. ఆయన్ని ఆ సినిమా వచ్చేటప్పటికి అది దేశభక్త, అది వెళ్ళాడు పాకిస్తాన్ వెళ్ళాడు, అంతకుముందు వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు. సో ఎక్స్టెన్షన్ సినిమాలే కదా ఇవన్నీ. సో ఫ్యామిలీ ఎలిమెంటే, ఎక్కడైనా కానీ ఎలిమెంట్ అనేది ఇంపార్టెంట్. అది ఉంటే సినిమా ఆడుతుంది. ఇప్పుడు మనకి యానిమల్ ఆడేసరికి ఆల్ఫా ఏదో ఇంగ్లీష్ జెన్జీ ఇవన్నీ మాట్లాడారు. అదే టైంలో వచ్చిన గదర్ 2 60 కోట్లు 70 కోట్లతో సినిమా తీస్తే అది 700-800 కోట్లు చేసింది. ఈ ఆల్ఫా బీటా గామా సినిమా కూడా 700 కోట్లే చేసింది. కానీ దీని గురించి ఇది క్లాసిక్ కల్ట్ అంటారు, దాని గురించి మాట్లాడరు. మరి డబ్బులు వచ్చింది అది. అదే కదా, అంటే అది మళ్ళీ పాన్ ఇండియా సినిమా కదా, ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు, మామూలు సినిమా. సో కాబట్టి కథాంశం స్టిల్ కంటిన్యూస్ టు బి కింగ్ అంటారు. డెఫినెట్గా కథాంశం అన్ని సినిమాలు. సో అది ఇయర్ ఎండింగ్లో మంచి జరిగింది. ఆ ఇయర్లో ఆ 2 సినిమాలు ఇందాక చెప్పాను, బాగా చిన్న సినిమాలు విపరీతంగా పే చేసినాయి. సో ఒక చిన్న సినిమాలు తీయటానికి ఈ పెద్దవాళ్ళకి ఇంకోటి చెప్పాలి, సోకాల్డ్ ఇందాక పాన్ ఇండియా సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి. నాకు గుర్తుండి ఏది ఆడే అసలు పెద్ద పాన్ ఇండియా సినిమా ఆడినట్టు గుర్తులేదు. పోయిన సంవత్సరం ఆడిన దాంట్లో ఒకటే పాన్ ఇండియా కాని సినిమా బాగా ఆడింది ఈ సంక్రాంతికి వస్తున్నాం. మిరాయి ఒకటి ఆడింది, మిరాయి ఒకటి బాగా ఆడింది. సో ఇంకేమన్నా 2-3 ఉన్నాయేమో మిస్ అయినాయి, నాకు గుర్తు రాలేదు ఇంకా. సో మిగిలిన సినిమాలన్నీ అట్ట వచ్చినాయి. ఈ సంవత్సరం పండక్కి అసలు పెద్ద సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ లాంటి సినిమా వస్తే అసలు ఏ థియేటర్ ఖాళీ లేకుండా అన్ని థియేటర్లు ఆయన, ఎందుకంటే ప్రభాస్ క్రేజ్ కాబట్టి అన్ని థియేటర్లు వేస్తారు. ఇవాళ ఏం చేశారు, అది వేసి 2 రోజులు ముందు వేసేసి నెక్స్ట్ తీసుకొచ్చి చిరంజీవి గారి సినిమాకి వేసి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మిగిలిన 3 సినిమాలు వేసేసరికి అన్ని సినిమాలు ఎరగదీసేస్తున్నాయి. రాజాసాబు లెవెల్కి రాజాసాబు ఖర్చు పెట్టింది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టి కాస్ట్ ఫెయిల్యూర్ కానీ క్యాష్ ఫెయిల్యూర్ కాదు అది. ప్రభాస్ గారికి ఏ ఫరక్ పడదు, అయితే ఆయనకేం ఫరక్ పడదు, ఆయన డబ్బులు ఆయన తీసుకున్నాడు ప్రొడ్యూసర్కి. అంటే ఆయనకి అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అస్సలు ఏం పడదు, ఆయన మీద ఇంపాక్ట్ ఉంటుంది. మారుతి గారి మీద ఉంటుందా సార్? ఏముంటుంది, ఎందుకుంటుంది, ఆయన డబ్బులు ఆయన తీసుకున్నాడు, ఆయన చేస్తాడు. హీజ్ ఎ క్రియేటర్. మారుతి కూడా తనకు తెలిసిన సినిమాలు తను చేసుకోగలడు. రాజాసాబ్ పోయినంత లోపల ఏం లేదు, అతని ఫ్యాక్టరీ అతను పెట్టుకుంటాడు, చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, సమర్పిస్తూ ఉంటాడు, ప్రొడక్షన్ చేస్తాడు, సొంత డైరెక్షన్ చేసుకుంటాడు. ఆయనకేం పోయేదేం లేదు, ఎవరికేం పోదు. ప్రొడ్యూసర్ గారే కొంచెం నష్టపోతాడు స్వల్పంగా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొంచెం పోతుంది. ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ వచ్చి ఉండవా సార్? మొత్తం అంతా కలిపి ఎక్కడ రాదు, ఎక్కడొచ్చినా కానీ లాస్ లాస్ ఏదైనా సార్. ఈ సంవత్సరం ఈ 4 సినిమాలు ఆడేసరికి అసలు 4 రీజనబుల్ సినిమాలు, ఈ పెద్ద పాన్ ఇండియా సినిమాలు కాదు. సో ఒక మెసేజ్ వెళ్తుంది ఏంటంటే, కొంచెం కథ, కొంచెం మామూలు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అయితే సినిమాలు చూస్తారు ఈ ప్రజలు, మీరు పాన్ ఇండియాని పిచ్చి సినిమాలు తీయటం మానేయండి అని ప్రజలు మెసేజ్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. అది నిజమని నమ్మితే వాళ్ళు తీస్తారు, మంచి సినిమాలు తీసుకొని చూపిస్తారు మనకి, లేదంటే వాళ్ళ కర్మ. తప్పకుండా సార్. ఐ థింక్ ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ సంవత్సరం నుంచి అంటే ఇక్కడి నుంచి ఇంకా 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు జరిగేటప్పటికి ఇప్పుడున్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ తగ్గుతారు నా ఉద్దేశంలో. వాళ్ళు కొంచెం ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ 4 వింటేజ్ స్టార్, వాళ్ళ వింటేజ్ హీరోలు అని వాళ్ళే పెట్టుకుంటున్నారు, యాడులు వేస్తున్నారు వింటేజ్ హీరోలు. అట్లా వీళ్ళు వింటేజ్ హీరోలు అవుతారు ఇప్పుడున్నాడు 4 ఏళ్ళు అయితే. ఇప్పుడున్న యంగ్స్టర్స్ వస్తారు కదా, వీళ్ళందరూ మళ్ళీ అప్పుడు రేంజ్ పెరుగుతుంది. సబ్జెక్ట్ కండిషన్, వాళ్ళ యాటిట్యూడ్ ఒకటి మారాలి, ఫిలిమ్స్ సెలెక్షన్ మారాలి, చేస్తే డెఫినెట్గా వీళ్ళు భవిష్యత్తులో ఉంటారు. అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటంటే, నాకు ఊరికి ఆలోచిస్తుంటే వచ్చింది, ఈ సినిమాలంతా ఫ్యామిలీస్లో నుంచే వస్తారన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, నవీన్ పోలిశెట్టి కానీ, కిరణ్ అబ్బవరం కానీ, అడ్విశేష్ కానీ, వీళ్ళ ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేవు. వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ లేకుండా వీళ్ళందరూ వచ్చి వాళ్ళు నిలబడి ఆల్మోస్ట్ నెంబర్ 1 స్టార్లు, అంటే నెంబర్ 1 కాదు కానీ మార్కెట్లో ఫుల్ సేలబుల్ స్టార్స్ కింద ఉన్నారు. సో అనవసరంగా వీళ్ళందరూ ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు అంట అనేది కరెక్ట్ కాదు.
అట్లాగే తెలుగు వాళ్ళని రానివ్వరు అంటారు. తెలుగు వాళ్ళు అమ్మాయిలు పర్టికులర్గా తెలుగు అమ్మాయిలు వాళ్ళు శ్రీలీల టాప్ తెలుగులో వచ్చి హిందీలో కూడా టాప్కి వెళ్ళిపోయింది. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఒక 15-20 మంది అమ్మాయిలు నాకు తెలిసిన తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఎందుకు రావట్లేదని వాళ్ళు ఆలోచించుకోవాలి అనేది ఇండస్ట్రీని తిడతాం కాదు, ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు శ్రీలీల ఎట్ట వచ్చింది, మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు, ఎక్కడ తప్పు ఉందనేది మనం తెలుసుకోవాలి. అంతే కదా. అది తెలుసుకుంటే బాగుంటుంది, ఇండస్ట్రీకి బాగుంటుంది. ఇది ఇండస్ట్రీ వరకు నాకు ఇవాళ నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి నువ్వు నాటికి వచ్చి నువ్వు అడిగిపోయినా చెప్పేస్తున్నా. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. యాక్చువల్లీ అది బీయింగ్ అంటే పాజిటివ్ వైల్ డిస్పైట్ ఆల్ ద ఛాలెంజెస్ మనకి సినిమాలు పోతున్నాయని. కానీ ఈ టైంలో సార్ నిర్మాతలకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు అంత నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టి అంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు నిలబడి అంత వెచ్చిస్తున్న కోట్లు పెడుతున్న నిర్మాతలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తాం సార్. అండ్ అలాగే కోర్స్ క్రియేటివిటీ కొలమానాలు ఉండవు, కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని పోతాయి. తప్పకుండా రాబోయే రోజులు అందరికీ బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. చాలా కాలం తర్వాత మీతో మాట్లాడడం ఇప్పుడు కాస్త సెట్ అయింది బ్రెయిన్, ఇంత కాంట్రవర్సీస్ అండ్ ఇంత కాన్ఫ్లిక్ట్ మధ్య. థ్యాంక్ యూ సార్.